శాంతి సకర్ణుడి ఈరోజు తేదీ 28/3/25. బాగా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా మీరు లక్కీ. ఎందుకంటే బాబా ఒక స్మృతి తప్ప ఇంకా ఎటువంటి చింత మీకు లేదు. ఈ తండ్రికైతే ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉంటుంది. ప్రశ్న, బాబా దగ్గర ఎటువంటి మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళ గుర్తులు ఏంటి? జవాబు, వాళ్ళందరూ బుద్ధి యోగము ఒక్క బాబాతోనే ఉంది. సేవాదారిగా ఉంటారు, మంచిగా చదువుకొని ఇతరులు కూడా చదివిస్తారు. బాబా ఒక హృదయం పైన ఉన్నారు. ఎవరు మంచి పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరు చాలా ప్రసిద్ధి చెందుతుంది. ఎవరిది పూర్తి చదువుకోరో వాళ్ళు ఇతరుల్ని కూడా చడిపేస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలా ఫిక్స్ ఉంది. పాట, తల్లి తండ్రిని ఇంకా ఆశీర్వాదాలు తీసుకోండి. ఓం శాంతి. ప్రతి ఒక్క ఇంట్లో తల్లి తండ్రు మరియు 2-4 పిల్లలు ఉంటారు. మళ్ళా ఆశీర్వాదాలు కూడా అడుగుతూ ఉంటారు. అక్కడైతే హద్దు ఒక విషయం. ఈ హద్దు కోసం కూడా గాయనం ఉంది. అనంతము ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు పిల్లలకు తెలుసు మనము అనంతమైన తండ్రికి సంతానమైనాం కదా. వాళ్ళు తల్లి తండ్రి హద్దుకి, హద్దు ఒక ఆశీర్వాదాలు తల్లి తండ్రి. ఇక్కడ అనంతమైన తల్లి తండ్రి. హద్దు తల్లి తండ్రి పిల్లల్ని సంభాలిస్తారు, తర్వాత టీచర్ చదివిస్తారు. ఇక్కడ పిల్లలు తెలుసు ఇది అనంతమైన తల్లి తండ్రి, అనంతమైన టీచర్, అనంతమైన సద్గురు, అనంతమైన ఫాదర్, టీచర్, సుప్రీం గురు. అందరూ చెప్తారు సత్యాన్ని నేర్పించే వాళ్ళు. పిల్లలు నంబర్ వారుగా ఉంటారు. లౌకిక ఇంట్లో కూడా 2-4 పిల్లలు ఉంటే వాళ్ళని ఎంత సంభాలన చేయాల్సి పడుతుంది కదా. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని సెంటర్ల పిల్లలు ఒక సమాచారం వస్తుంది. ఈ సంతానం ఎలాగుంది, వీళ్ళు ఇలాగా తప్పు చేస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు, విఘ్నాలు వేస్తుంటారు. చింత అయితే తండ్రికి ఉంటుంది కదా. ప్రజాపిత వీళ్ళే కదా. ఎంతోమంది పిల్లల గురించి ఆలోచన జరుగుతుంది. అందుకే బాబా అంటారు, పిల్లలారా మంచిగా బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. వీళ్ళకైతే ఎన్నో వేల మంది చింత ఉంటుంది. ఒక చింత అయితే ఉంది. 1000 మందికి ఆలోచనలు ఉంటుంది కదా. ఎంతో మంది పిల్లల్ని సంభాలన చేయాలి. మాయ కూడా చాలా జబర్దస్త్గా ఉంది. కొంతమంది గురించి ఆలోచన బాగా వదిలేస్తారు. కొందరికి ముక్కుని, కొంతమందికి చెవు మాయా పట్టుకుంటుంది. ఆలోచనలు అయితే జరుగుతుంది. మళ్ళా అనంతమైన తండ్రి స్మృతిలో కూడా ఉండాల్సి పడుతుంది. మీరైతే అనంతమైన తండ్రికి సంతానం కదా. తెలుసు మనం బాబా ఒక శ్రీమత అనుసారంగా నడుచుకోలేదు అంటే పూర్తి ఆస్తి మనకి దొరకదు. అందరూ ఒకేలాగా ఏకరసంగా నడియలేరు. ఎందుకంటే రాజ్యధాని స్థాపన అవుతా ఉంది. బుద్ధి యోగం కూడా అందరిది ఒకేలాగా ఉంది. ఇది చాలా ఉన్నతమైన చదువు. రాజ్యభాగ్యం దొరుకుతుందో లేదో, ఈ రాజ్యము స్థాపన ఎలాగైతుంది? రాజ్యం ఒక స్థాపన చాలా వండర్ఫుల్. ఇప్పుడు మీరు అనుభవి అయినారు. మొదలు వీళ్ళకు కూడా తెలిసేది కాదు మనం ఎలా ఉండేవాళ్ళు, ఎలాగ 84 జన్మాలు తీసుకున్నాం. ఇప్పుడు అర్థమైంది. మీరు కూడా అంటారు బాబా వాళ్ళే. ఇది చాలా పెద్ద విషయము అర్థం చేసుకుంది. ఏ ఒక సమయమే బాబా వచ్చి అన్ని విషయాలు చెప్తారు. ఈ సమయం వలె ఎవరన్నా లక్పతి ఉండొచ్చు, కరోడ్పతి ఉండొచ్చు. బాబా అంటారు ఈ డబ్బులంతా కూడా మట్టిలో కలిసిపోతుంది కదా. బాకీ సమయం ఎంత ఉంది? ప్రపంచం ఒక సమాచారం రేడియో, న్యూస్ పేపర్లా వింటుంటాం. ఏం జరుగుతా ఉంది? ప్రతిదినము ఎంతో జగడాలు పెరుగుతూ ఉంటాయి. చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే మొత్తము కన్ఫ్యూజన్లోనే ఉండాలి. ఒకరు ఇంకొకరితో గుద్దలాడుతూ ఉంటారు, చనిపోతుంటారు. తయారీ కూడా ఎలా జరుగుతూ ఉందంటే దీన్ని ఇంకా అర్థమవుతుంది. యుద్ధం ఆరంభమైందంటే ఆరంభమైంది. ప్రపంచం వాళ్ళకి తెలియదు ఏం జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది. మీలో కూడా చాలా తక్కువ మంది పూర్తిగా అర్థం చేసుకుంటారు. మన ఖుషీగా కూడా ఉంటారు. ఈ ప్రపంచంలో మనం బాకీ కొద్ది రోజులే ఉన్నాం. ఇప్పుడు మనము కర్మాతీత స్థితికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ పురుషార్థం ఉంది.
మీరు కూడా పురుషార్థము మీ వరకే చేయాలి. ఎవరు ఎంత చేస్తారో అంత ఫలాన్ని కూడా పొందుకుంటారు. మీరు పురుషార్థం చేయాలి, ఇతరులు కూడా పురుషార్థాన్ని చేయించాలి, దారి చూపించాలి కదా. ఈ పాత ప్రపంచము సమాప్తి అవుతుంది. ఇప్పుడు బాబా వచ్చినారు కొత్త ప్రపంచం ఒక స్థాపన చేసి. ఈ వినాశనం ముందే మనము రాజధానిని పొందుకునేదానికి చదవాలి. భగవంతుడు మనకి రాజయోగం నేర్పిస్తున్నారు. ముద్దు పిల్లలారా, మీరు భక్తి ఎంతో చేసినారు. అర్ధకల్పము రావణ రాజ్యంలో ఉండేవారు. ఇది కూడా ఎవరికే తెలియదు రాముడు అని ఎవరు చెప్తారు. రామరాజ్యం ఎలా స్థాపన అయింది ఇవన్నీ కూడా బ్రాహ్మణులకి తెలుసు. మీలో కూడా కొందరు ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఏమీ అర్థమే కాదు, తెలియదు. బాబా దగ్గర మంచి పిల్లలు వాళ్ళు ఎవరు బుద్ధి యోగము ఒక్క బాబాతోడే జోడిస్తారు. సేవాదారిగా ఉంటారు. ఎవరు మంచిగా చదువుకొని బాబా ఒక హృదయం పైన కూర్చుంటారు. కొందరైతే నాలాయక్గా ఉంటారు. సేవా బదులు డిస్సర్వీసే చేస్తుంటారు. బాబాతో బుద్ధి యోగాన్ని కట్ చేపిస్తారు. ఇది కూడా డ్రామాల ఫిక్స్. డ్రామా అనుసారంగా ఇవన్నీ జరగాలి. ఎవరు పూర్తి చదువుకోరో వాళ్ళు ఏం చేస్తారు, ఇతరులు కూడా చెడుని చేస్తుంటారు. అందుకోసము పిల్లలు చెప్తుంటారు, తండ్రిని ఫాలో చేయండి. ఎవరు సేవాదారి పిల్లలు అయినారో వాళ్ళే బాబా హృదయంలో కూర్చుంటారు. వాళ్ళ సాంగత్యమే చేయండి. అడగవచ్చు, ఎవరు సాంగత్యంలో ఉన్నారు? బాబా తక్షణం చెప్తారు, వీళ్ళొక సాంగత్యము చాలా మంచిగా ఉంది. ఎంతో మంది సాంగత్యం ఎలా ఉందంటే వాళ్ళొక సాంగత్యము ఉల్టా వెళ్తూ ఉంది. గాయనం కూడా ఉంది. సాంగత్యము పైన తీసుకొని వెళ్తే కుస్సాంగత్యము కింద ముంచేస్తుంది. కుస్సంగంలో ఒకరు ఇంకొకరిని చెడుగా చేస్తారు కదా. ఇంట్లో కూడా దాసదాసీల్లో కావాలి కదా. ప్రజల కూడా పనివాళ్ళు అందరూ కావాలి కదా. మొత్తం రాజధాని స్థాపన అవుతా ఉంది. దీంట్లో చాలా విశాలమైన బుద్ధి కావాలి. అందుకొరకు అనంతమైన తండ్రి దొరికినారు. శ్రీమత అనుసారంగా నడుస్తూ ఉన్నది. లేదు అంటే ఫ్రీగా పదవిని పాడు చేసుకుంటారు. చదువు దాంట్లో కూడా ఫైల్ అయిపోతే జన్మ జన్మాంతరాలు కల్పకల్పాంతరాలు మనం ఫైల్ అవుతూ ఉంటాం. మంచిగా చదువుకున్నామంటే కల్పకల్పాంతరం మంచిగా చదువుకుంటాం. చెప్తుంటారు, పూర్తి చదువుకోలేదు అంటే ఏ పదవి దొరుకుతుంది? స్వయమే చెప్తారు, మేము సేవ ఏమి చేయము. దాంట్లో కూడా హుషారుగా చాలా మంది ఉన్నారు. హుషారుగా ఉండే వాళ్ళకి భాషణం వరకు పిలుస్తూ ఉంటారు. కొందరు అవసరానికి ఎక్కువ హుషారున్నారు. ఉన్నతమైన పదవి వాళ్ళే తీసుకుంటారు. కొందరు అంటారు, మేము ఇంత సేవ చేయలేము, ఉన్నతమైన పదవి కూడా తీసుకోలేము. టీచర్ స్టూడెంట్ని అర్థం చేసుకోగంటారు కదా. రోజు చదివిస్తారు. రిజిస్టర్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. చదువు మరియు నడత రిజిస్టర్ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే. దీంట్లో అక్కడ ముఖ్యంగా యోగం అనే విషయం. యోగం మంచిగా ఉంది అంటే చలన కూడా మంచిగా ఉంటుంది. చదువులా అక్కడక్కడ అహంకారం వస్తుంది. దీంట్లో గుప్తమైన శ్రమ కావాలి. ఇది యోగం ఒక శ్రమ. అందుకోసము ఎంతో మంది రిపోర్ట్ వస్తుంది, బాబా మేము యోగంలో ఉండలేము అంటారు. బాబా అన్నారు, యోగం అనే అక్షరాన్ని తీసేది. తండ్రి ఎవరు ఇంకా వారసత్వం దొరుకుతుందో వాళ్ళని స్మృతి చేయలేరా? ఎంత ఆశ్చర్యం కదా. బాబా అంటారు, ఏ ఆత్మలారా మీరు నన్ను స్మృతి చేయలేరా? నేను మీకు దారి చూపించి వచ్చిన. మీరు నన్ను స్మృతి చేస్తే ఈ యోగ అగ్నిని ఇంకా పాపాలు నశిస్తాయి. భక్తి మార్గంలో మనుషులు ఎంత అలుస్తూ వచ్చినారు. కుంభమేళలా ఎంత చల్లగా ఉండే నీళ్ళ వెళ్ళి స్నానాన్ని చేస్తారు. ఎన్ని కష్టాలు సహనం చేస్తారు. ఇక్కడైతే ఎటువంటి శ్రమ అనేది లేదు. ఎవరు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉంటారో ఒక ప్రియతమాన్ని, సత్యమైన ప్రియతమే అయ్యి స్మృతి చేస్తూ ఉంటారు. తిరుగుతూ తింటూ ఏకాంతంలా తోటలా కూర్చొని తండ్రిని స్మృతి చేస్తారు. వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా వాతావరణాన్ని చెడుగా చేయరు. అందుకే సమయం దొరికినప్పుడు బాబాని స్మృతి చేసి అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ పిల్లలు ప్రియతమే అయ్యి ప్రియతమని స్మృతి చేస్తారు. బాబా అంటారు, దేహదారిలో ఒక ఫోటో అవసరం లేదు. ఒక శివబాబా ఫోటో ఉంచుకోండి, వాళ్ళని స్మృతి చేయండి.
తెలుసుకోండి. సృష్టి చక్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. త్రిమూర్తి మరి కాలచక్రం చిత్రం కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది. దీంట్లో కూడా మొత్తం ఒక జ్ఞాన సారం ఉంది. స్వదర్శన చక్రధారి కాండి మీ ఒక పేరు సహితంగా. ఎవరైనా కొత్త వాళ్ళు పేరు వింటే వాళ్ళకి అర్థం కాదు, పిల్లలకైతే అర్థమవుతుంది కదా. మీలో కూడా చాలా మంది స్మృతి చేస్తారు, కొంతమంది స్మృతిని చేయలేదు అంటే మీ ఒక ఖజానా చెడుగా అయిపోయింది. చదువు అయితే చాలా సహజము. బాబా అంటారు సైలెన్స్లో మీ ఒక సైన్స్ పైన విజయాన్ని పొందుతుంది. సైలెన్స్ మరి సైన్స్ రాశి అయితే ఒకటే కదా. మిలిటరీలో కూడా 3 నిమిషాలు సైలెన్స్ చేపిస్తారు. మనుషులు కూడా ఇష్టపడతారు, మనకి శాంతి దొరకాలి అంట. ఇప్పుడు మీకు తెలుసు శాంతి ఒక స్థానం అయితే బ్రహ్మాండం. ఆ బ్రహ్మ మహాతత్వంగా మనమ ఆత్మలు చాలా చిన్నగా బిందువులాగా ఉండేవాడు. అన్ని ఆత్మల ఒక వృక్షము వండర్ఫుల్గా ఉంది. మనుషులు అంటారు భృకుటి మధ్యంలో వెలిగే విచిత్రమైన నక్షత్రము అంట. చాలా చిన్నగా బంగారు తిలకాన్ని కూడా ఇక్కడ ధరిస్తారు కదా. ఆత్మ కూడా బిందు బాబా పక్కల కూర్చొని ఉండాలి. సాధు సంతులు కూడా తన ఆత్మ గురించి తెలుసుకోలేదు. ఆత్మ గురించి తెలియదు అంటే పరమాత్మని ఎలా అర్థం చేసుకునే సాధ్యము? మీరు బ్రాహ్మణ ఆత్మలు పరమాత్మని అర్థం చేసుకున్నారు. ఏ ధర్మం వాళ్ళకి కూడా ఇది తెలియదు. మీకే తెలుసు ఎలాగా చిన్నదైన ఆత్మల మొత్తం సారం ఉంది అని. సత్సంగం అయితే చాలా మంది చేస్తారు, అర్థమైతే ఎవరికి తెలియదు. వీళ్ళు కూడా ఎంతో మంది గురువులు చేస్తున్నారు. ఇప్పుడు బాబా అంటారు ఇవన్నీ కూడా భక్తి మార్గం ఒక గురు, జ్ఞాన మార్గం ఒక గురువు ఒకరే. డబల్ కిరీటధారిగా ముందు సింగిల్ కిరీటధారి రాజులు తల వంచుతారు, నమస్కారం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా ఉన్నారు కదా. ఆ పవిత్రులు ఒక రాజుల మందిరాలే ఉన్నాయి. పతితులు వెళ్ళి వాళ్ళ ముందు తలకాయ దించుతారు. అయితే వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎవరు, ఎందుకు మనం తల వీళ్ళ ముందు దించాలి. సోమనాథ మందిరాన్ని చేసినారు. ఇప్పుడు పూజ అయితే చేస్తారు. అయితే బిందు పూజ ఎలా చేసేది, బిందు మందిరం ఎలా చేసేది, ఇది కూడా చాలా రహస్యమైన విషయాలు. గీత ఆదిలో ఈ విషయాలు లేదు కదా. ఎవరు స్వయం మాలికలైనారో వాళ్ళు ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు మీకు తెలుసు ఎలాగ ఇంత చిన్నదైన ఆత్మలో పార్ట్ ఫిక్స్ ఉంది. ఆత్మ అవినాశి, పార్ట్ కూడా అవినాశి. వండర్ కదా. మొత్తం సారం చేసిందే ఒక ఆట అంటుంటారు. చేసిండేది ఏంట, డ్రామాల అన్ని ఫిక్స్ ఉంది, అవన్నీ జరగాల్సిందేది, చింత చేసే మాటే లేదు. ఇప్పుడు మీరు పిల్లలు మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి, ఏమీ జరగదు. ఎప్పుడు కూడా మనం ఏడీము అంట. ఎవరు ఫలానా చనిపోయినారు, ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. దీంట్లో ఏడ్చే అవసరం ఉంది. వాపస్ అయితే ఎవరు రారు. కన్నీళ్ళు వచ్చినాయి అంటే ఫైల్ అయినాం. అందుకే బాబా అంటారు ప్రతిజ్ఞ చేసుకోండి, మేము ఎప్పుడు కూడా ఏడీము అంటారు. పరవశం కావద్దండి. చింతుండేది ఆ బ్రహ్మ మహతత్వంలో ఉండే తండ్రి దొరకని ఇంట. వాడు దొరుకున్నారు, ఇంకేం కావాలి. బాబా అంటారు నన్ను స్మృతి చేయండి, నేను ఒకేసారి వస్తాను, మీ రాజ్యదాన్ని స్థాపన చేసేదాన్ని. దీంట్లో యుద్ధం అనే విషయమే లేదు. గీతలకు కూడా చెప్పినారు యుద్ధం అయింది, మళ్ళా పాండవులు కొంతమంది మెలిగినారు అంట. మళ్ళా కుక్క తోడు కొండ పైన వెళ్ళింది అంట. విజయం అయిపోయింది, మరి చనిపోయినారు అంటే ఈ ఒక మాట స్థిరంగా ఉండదు కదా. ఇవన్నీ కూడా దంతకథలు. దీనికి అంటారు భక్తి మార్గం. బాబా అంటారు ఇప్పుడు మీకు వైరాగ్యం రావాలి. పాత వస్తువుతో ఎటువంటి వాళ్ళకి కూడా ద్వేషం వస్తుంది కదా. ద్వేషం అనే అక్షరము చాలా కఠినంగా ఉంది, వైరాగ్యం అనే అక్షరము మధురంగా ఉంది కదా. ఎప్పుడు జ్ఞానం దొరికిందో అప్పుడు భక్తితో వైరాగ్యం వచ్చేస్తుంది. సత్యుగ త్రేతాయుగంలో జ్ఞానం ఒక ప్రాలబ్ధం 21 జన్మాల కొరకు దొరుకుతుంది. అక్కడ జ్ఞానం ఒక అవసరమే ఉండదు. మళ్ళీ ఎప్పుడు వామ మార్గానికి వెళ్తామో మెట్లు కింద దిగుతూ వస్తాం. ఇప్పుడైతే అంతిమైంది. బాబా అంటారు ఈ పాత ప్రపంచంతో
పిల్లలకి వైరాగ్యం రావాలి. మీరిప్పుడు శూద్రులు ఇంకా బ్రాహ్మణులు అవుతారు, తర్వాత దేవతలు అవుతారు. మనుషులకి ఈ విషయాలు ఏం తెలుసు? భలే విరాటి చిత్రం తయారు చేస్తారు, అయితే అక్కడ పిలక కానీ శివుడు కానీ చూపి అంటుంటారు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉంటారు. తర్వాత శూద్రులు ఇంకా దేవతలు ఎలాగైతారు ఏం తెలియదు కదా. బాబా అంటారు, మీరే దేవి దేవతలు ఎంత ధనవంతులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మళ్ళా నయ్యా పైసేలాగా అయిపోయినారు. తలకాయ వంచుతూ వంచుతూ మీ మస్తకమే కరిగిపోయింది, డబ్బులు కూడా ముగిసిపోయింది. నిన్న విషయమే కదా. మీరే ఇలాగ అయ్యి వెళ్ళినారు, ఇప్పుడు మళ్ళా ఏమైతున్నారు? అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్యమైన సారము. ముందు పరచింతన వార్తాలాపంతో వాతావరణాన్ని చెడుగా చేయొద్దు. ఏకాంతంలో కూర్చొని సత్యమైన ప్రియతమేగా స్మృతి చేయండి. రెండోది, మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోండి, ఎప్పుడు నేను ఏడీను అంట. కంట్ల నీళ్లు బయటికి రాకూడదు. సేవాదారిగా ఉంటూ బాబా ఒక హృదయం పైన కూర్చోవాలి, వాళ్ళొక సాంగత్యమే చేయాలి. మన రిజిస్టర్ చాలా మంచిగా ఉంచుకోవాలి. వర్తానం, పవర్ఫుల్ వృత్తి ద్వారా మనసా సేవ చేసే వాళ్ళే విశ్వ కళ్యాణకారి భవ. విశ్వంలో తడపడిస్తుండే ఆత్మలకి దారి చూపేదానికి సాక్షాత్ తండ్రి సమానంగా లైట్ హౌస్ మైట్ హౌస్గా కాదు. లక్ష్యాన్ని ఉంచుకోండి, ప్రతి ఒక్క ఆత్మకి ఏమో ఒకటి మనము ఇయ్యాలి. భలే ముక్తినియండి, భలే జీవన్ముక్తినియండి. సర్వల ప్రతి మహాదాని వరదానిగా ఉంది. ఇప్పుడు మీ స్థానం ఒక సేవ అయితే చేస్తున్నారు. అయితే ఒక స్థానంలో ఉంటూ మనసా శక్తి ద్వారా వాయుమండలము వైబ్రేషన్ ద్వారా విశ్వం ఒక సేవ చేయండి. ఇలాగా పవర్ఫుల్ వృత్తిని తయారు చేసుకోండి. దీని నుండి వాయుమండలము అవుతుంది. అప్పుడు అంటారు విశ్వ కళ్యాణకారి ఆత్మ. స్లోగను, అశరీరిగా ఉండే ఎక్సర్సైజ్ మరియు వ్యర్థ సంకల్పమనే భోజనాన్ని పత్యం పెట్టండి, అప్పుడు స్వయం ఆరోగ్యంగా ఉంటారు. అశరీరి అనే ఎక్సర్సైజు మరియు వ్యర్థ సంకల్పాలనే భోజనం పైన పత్యాన్ని పెట్టండి, అప్పుడు ఆరోగ్యంగా ఉండగలరు. అవ్యక్త ఇషారా, సత్యత మరియు సభ్యత అనే కల్చర్ని మీ దానిగా చేసి ఇప్పుడు మీ ఒక భాషణానికి రూపరేఖ కొత్తగా చేసుకోండి. విశ్వశాంతి భాషణం అయితే ఎన్నోసారి చేస్తున్నారు. అయితే ఆధ్యాత్మిక జ్ఞానము మరియు శక్తి అంటే ఏంటి? దీని ఒక సోర్స్ ఎవరు? ఈ సత్యతని సభ్యతాపూర్వకంగా సిద్ధం చేయండి. అందరూ అనుకుంటారు భగవంతుని ఒక కార్యము నడుస్తూ ఉంటుంది, మాతులు చాలా మంచిగా కార్యం చేస్తున్నారు. సమయం అనుసారంగా భూమి తయారు కావాలి. అయితే ఎలాగా తండ్రి సంతానాన్ని షో చేస్తారో అలాగా సంతానం కూడా తండ్రిని ప్రత్యక్షం చేసే బావుటాన్ని వివరించాలి.